హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఈ వీడియోలో మీతోటి మన దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి ప్రోడక్ట్స్తో మంచి మేకప్ లుక్, అంటే మేకప్ అన్నంత గ్రేట్ వర్డ్ నేను యూజ్ చేయలేను, బట్ మనం రెగ్యులర్గా ఇంట్లో రెడీ అయ్యే కంటే కూడా కొంచెం నీట్గా గ్రాండ్గా లుక్గా కనిపించవచ్చండి. సో సింపుల్ ప్రోడక్ట్స్తో ఎట్లా రెడీ అవ్వచ్చు అనేది మీతో షేర్ చేస్తాను. ఈరోజు మన వీడియో వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నటువంటి కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ అనేవి మీతో షేర్ చేయబోతున్నాను. సో వీటికి సంబంధించిన లింక్స్ అండ్ డీటెయిల్స్ అనేవి కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ప్రజెంట్ అయితే నేను ఏ మేకప్ చేయలేదు, ఏమి ఐబ్రోస్ కానీ ఏం పెట్టలేదు, జస్ట్ మాయిశ్చరైజర్ ఒక్కటి అప్లై చేసుకున్నాను. మీరు కూడా ఎప్పుడైనా సరే రెడీ అయ్యే ముందు, ఏదైనా పండగ కానీ ఫంక్షన్కి కానీ ఏదైనా అకేషన్కి మీరు రెడీ అయ్యే ముందు మనము అప్లై చేసే ప్రోడక్ట్స్ అన్నీ ప్యాచ్గా మనం ముఖం మీద అక్కడక్కడ అచ్చులుగా కనపడకుండా ఉండాలి అంటే ఇవన్నీ రాసుకోవడానికి ముందుగానే చక్కగా స్కిన్ని మాయిశ్చరైజింగ్ క్రీమ్ మీరు ఏం యూజ్ చేస్తారో అది అప్లై చేసుకోండి. అట్లీస్ట్ అవేమి వాడకపోయినా కొద్దిగా అలోవెరా జెల్ అయినా అప్లై చేసుకుంటే స్కిన్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. అండ్ మనం యూస్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ కూడా చక్కగా చర్మంలోకి కలిసి మనకు మంచి టోన్ అయితే వస్తుందన్నమాట. సో దానికోసం నేను ఒక మాయిశ్చరైజింగ్ క్రీమ్ అప్లై చేసుకున్నాను. దానికి ఇక్కడ నేను యూస్ చేసింది వచ్చేసి బయోటిక్ అడ్వాన్స్డ్ ఆయుర్వేద వాళ్ళ బయో కోకోనట్ వైటనింగ్ అండ్ బ్రైటనింగ్ క్రీమ్ అండి. అసలు మైల్డ్ ఫ్రేగ్రెన్స్తో చాలా బాగుంటుంది. ఇంతకు ముందు తీసుకున్నాను, ఎక్కువ వాడలేదు, ఎందుకంటే మనకి ఇది చాలా ఆయిలీగా అనిపిస్తుంది అనమాట. కానీ ఈ వింటర్కి చాలా బాగా పనిచేస్తుంది. మీరు మార్నింగ్ రాసుకుంటే సాయంత్రం వరకు మీ స్కిన్ అయితే చాలా చాలా ప్లంపీగా మంచిగా సాఫ్ట్గా ఉందన్నమాట. నాకు బాగా నచ్చింది. వింటర్కి అయితే పర్ఫెక్ట్ క్రీమ్, మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు. మీది ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ అయితే, మామూలు స్కిన్ వాళ్ళకైతే కొంచెం ఆయిలీగా అనిపించిద్ది ఇబ్బందిగా, కానీ ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఇది అప్లై చేసి ఒక 10 minutes 15 minutes అయింది. సో ఆ తర్వాత మనం అప్లై చేసుకుంటే స్కిన్ కొంచెం బాగుంటుంది. సో దీని తర్వాత నేను ఫౌండేషన్ క్రీమ్ అయితే యూస్ చేయనండి. ఫౌండేషన్ బదులుగా ఇది యూస్ చేస్తాను, లాక్మే 925cc క్రీమ్ అనమాట. సో చాలా బాగుంటుంది. నేను ఎప్పుడన్నా కొంచెం మీకు ఒక్కొక్కసారి బాగా బ్రైట్గా కనిపిస్తాను చూడండి వీడియోస్లో, అలాంటప్పుడు ఈ క్రీమ్ రాసి ఉంటానని అర్థం. ఇది ఎక్కువ కూడా అవసరం పడదండి, చాలా కొంచెం సరిపోతుంది. నేనైతే ఇగోండి మీకు కనిపిస్తుంది కదా, చాలా కొద్దిగా తీసుకుంటాను. నాకు కొంచెమే మరీ విపరీతంగా వైట్గా అయిపోతుంది అనమాట ఫేస్. ఇంకా ఫౌండేషన్ యూజ్ చేస్తే ఇక మరీ భూతంలాగానే ఉంటామని అనుకుంటాను. దాన్ని కొద్దిగా బ్లెండ్ చేయడానికి నేను ఈ ఫెయిర్ అండ్ లవ్లీ గ్లో అండ్ లవ్లీ అని చెప్పేసి వచ్చింది కదా, ఈ క్రీమ్ వాడతాను. ఇది ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి ఇది చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు వాడడం చూసి ఇది అలవాటైంది. సో అదేదో ఎన్ని క్రీమ్స్ ఉన్నా కూడా మన పాత వాటిని కొన్ని వదలం చూడండి, ఆ టైప్ అనమాట. సో ఇది తీసుకొని దీంట్లో మిక్స్ చేస్తాను, ఎందుకంటే ఈ సీసీ క్రీమే అప్లై చేస్తే నాకు చాలా వరకు ఫౌండేషన్ అప్లై చేసినట్టుగానే ఉంటుంది. ఆ టోన్ తగ్గించడం కోసం కొద్దిగా ఈ క్రీమ్ మిక్స్ చేస్తా, సో దట్ లైట్ అవుతుంది, మనకున్న డార్క్ కలర్ కాస్త లైట్గా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని అప్లై చేసుకుంటాను. నేను కాస్త అప్లై చేశాక మీకు చూపిస్తాను. సో చూసారు కదా, మనము డైరెక్ట్గా ఆ సీసీ క్రీమ్ రాసుంటే బాగా వైట్గా కనిపించేది. నేను అది బ్యాలెన్స్ చేయడానికి ఈ ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ కూడా మిక్స్ చేయడం వల్ల ఏమైపోయిందంటే రెండు బ్లెండ్ అయ్యి చర్మంలోకి ఇంకిపోయి మనకు ఒక న్యాచురల్గా, అంటే మరీ మేకప్ లుక్ కాదు, అలా అని మరీ మన డల్ ఫేస్ కాకుండా కొంచెం బ్రైట్గా వచ్చింది ఫేస్. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీరు రెగ్యులర్గా ఏ పౌడర్ అయితే యూస్ చేస్తారో హ్యాపీగా ఆ పౌడర్ యూస్ చేసుకోండి. నేనైతే పాండ్స్ది యూస్ చేస్తాను. నాకు రెగ్యులర్ పాండ్స్ పౌడర్ వైట్గా ఉంటుంది చూడండి, అది కాకుండా శాండిల్ యూస్ చేస్తాను. ఇదే కానీ ఇది ప్రిఫర్ చేస్తాను. సో మీరు ఏ పౌడర్ అయితే రాసుకుంటారో అది కొంచెం ఫేస్కి అప్లై చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. అండ్ ఇంకొక టిప్ అండి, మీరు ఎప్పుడైనా సరే అప్లై చేసుకున్న తర్వాత మీకు చాలా తెల్లగా ఇట్లాగా మనకి మరీ ఎక్కువగా కొట్టేసాం పౌడర్ అన్నట్టుగా అనిపిస్తే హ్యాండ్స్తో ఊరికి రబ్ చేసే కంటే కూడా ఇట్లాంటి మైక్రోఫైబర్ టవల్స్ ఉంటాయి, చిన్న చిన్న టవల్స్ మనకి డిమార్ట్లో కూడా చాలా తక్కువ రేట్కి దొరుకుతాయి. ఇవి క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ అండి. మీరు డైలీగా యూజ్ చేసేటువంటి కాటుక కానీ లిప్స్టిక్లు కానీ ఏవైనా సరే దీనికి పూసేసినా కూడా మళ్ళీ క్లీన్గా వాష్ చేసుకుంటే ఏ మాత్రం మరక లేకుండా నీట్గా వచ్చేస్తుంది. మిగతా నాప్కిన్స్తో పోలిస్తే ఈ మైక్రోఫైబర్ టవల్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి మేకప్కి. లిప్స్టిక్ పెట్టుకొని వెంటనే తుడిచేయాలనుకున్నా, లేదంటే అనుకోకుండా కాటు కానీ బొట్టు కానీ ఏదైనా చెదిరినా మనం క్లీన్గా దీనికి తుడిచేసుకోవచ్చు. వాష్ చేసుకోవడం తేలిక, త్వరగా డ్రై అయిపోతాయి, అండ్ చర్మం మీద కూడా సాఫ్ట్గా ఉంటాయి. కాబట్టి మీరు ఫేస్కి యూస్ చేసుకోవాలనుకుంటే రెగ్యులర్ టవల్స్ కాకుండా ఇలాంటిది ఒకటి మెయింటైన్ చేయండి, బాగుంటుంది. సో దీంతో ఏంటంటే ఎక్స్ట్రాగా ఉన్న పౌడర్ అంతా మనము కొంచెం ఇట్లా వైప్ చేసేసుకుంటే ఏమవుతుందంటే మన ఫేస్ మరీ ఎక్కువ పౌడర్ రాసిన ఫీల్ లేకుండా న్యాచురల్గా ఉంటుంది. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే మనం రెడీ అయ్యేది లైట్లు పెట్టేసుకుని లైట్ల కింద కాకుండా న్యాచురల్ లైట్లో రెడీ అవ్వడానికి ట్రై చేయండి. నేను ఇప్పుడంటే షూట్ చేస్తున్నాను కాబట్టి లైటింగ్ యూస్ చేస్తున్నాను, కానీ న్యాచురల్ లైట్లో యూస్ చేసుకుంటే మనం ఎక్కువగా అప్లై చేస్తున్నామా తక్కువగా అప్లై చేస్తున్నామా అనేది ఈజీగా అర్థమవుతుంది. లేకపోతే
హెవీగా కొట్టేసామనుకోండి, ఈ లైట్లన్నీ ఆపేసి నార్మల్గా బయటకు వెళ్ళాక ఒక ఆడ్ లుక్గా అనిపిస్తుంది అనమాట, బాగోదు చూడడానికి. సో ఎప్పుడు కూడా న్యాచురల్ లైట్లో రెడీ అవ్వడానికి ట్రై చేయండి. తర్వాత మనం న్యాచురల్ లైట్లో బాగుంటే ఆబ్వియస్గా లైటింగ్లో ఇంకా బాగుంటాము. సో హెవీ లుక్ కనిపించకుండా ఉండాలి అంటే ప్రిఫర్ న్యాచురల్ లైట్. ఏదైనా ఎక్కువగా మనం అప్లై చేసామని అనిపిస్తే దీంతో ఇట్లాగా తుడిచేసుకోవచ్చు. ఇప్పుడు ఐబ్రోస్ కొంచెం ఇక్కడ కరెక్ట్గా లేవు కాబట్టి నేను దీనికోసం ఇక్కడ ఇది TrueBrow ఐబ్రో డిఫైనర్ అని చెప్పి బ్లూ హెవెన్ వాళ్ళది యూస్ చేస్తున్నానండి. సో దీంతో ఐబ్రోస్ మనం ఫిల్ చేసుకోవచ్చు. సో ఇది అయిపోయిన తర్వాత మీకు కాటుకు పెట్టుకునే అలవాటు ఉంటే నేను ఇక్కడ కాటుక ఎలైటిన్ బ్రాండ్ యూస్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మంచి రీజనబుల్ కాస్ట్ అండి, ఎక్కువ కాస్ట్లీవి అయితే మీకు చూపించట్లేదు. ఇది ఇట్లా స్టిక్ లాగా వస్తుంది మనం తిప్పుకుంటే. సో ఇది కూడా ఎంత అవసరమో అంత ఇట్లా తీసుకొని మనం కళ్ళకి కాటుకు పెట్టేసుకోవచ్చు. సో పెట్టేసుకున్నానండి. ఈ కాటుక అయిపోయిన తర్వాత ఇది హైపర్కర్ల్ అని చెప్పేసి మనకి మెబిలిన్ వాళ్ళదండి. మీకు అసలు వాటర్ ప్రూఫ్గా ఉంటుందన్నమాట. మీరు బయటకు వెళ్ళినా సరే అవుట్ సైడ్ ఫంక్షన్స్కి ఒకవేళ పొరపాటున ఫేస్ ఎక్కడైనా మీరు క్లీన్ చేసుకోవాల్సి వచ్చినా కూడా అస్సలు పోదు. ఎంత స్టిఫ్గా అంటే ఉదయం పెడితే సాయంత్రం వరకు కర్ల్స్ లాగా తిరిగి అలాగే ఉంటాయి అనమాట. సో ఇది యూస్ చేస్తే కూడా మీకు చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఫస్ట్ ఐ ఎలా ఉంది, సెకండ్ ఐ ఎలా ఉంది. సో ఇది మ్యాజిక్ ఆఫ్ మస్కరా అనమాట. మనకి ఐ ల్యాషెస్ అనేవి చిన్నగా ఉంటే మంచి మస్కరా మీద మీరు తీసుకొని కనుక యూస్ చేస్తే మీకు మంచి లుక్ అనేది వస్తుంది. అండ్ లిప్స్టిక్ పెట్టుకునే ముందు మీరు లిప్స్టిక్ అంటే కూడా లిప్ పెన్సిల్ ఉంటుంది కదా, సో దీని యొక్క అడ్వాంటేజ్ అంటే మీకు లిప్స్టిక్ పెట్టుకునే అలవాటు లేకపోతే జస్ట్ మీరు లిప్స్ ఒక లైన్ గీసి కూడా కొద్దిగా బ్లెండ్ చేసేసి స్మూత్గా వదిలేసినా కూడా మీకు లైట్ ఒక లిప్ షేడ్ లాగా వస్తుంది. సో లిప్స్టిక్ లేకపోయినా కూడా ఒక నీట్ లుక్ అనేది ఉంటుంది. లేదు మీరు లిప్స్టిక్ పెట్టుకుంటారు అంటే ఒకసారి లైనింగ్ గీసిన తర్వాత మీరు లిప్స్టిక్ అప్లై చేసుకుంటే ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది అనమాట. సో ఇది కొద్దిగా చిన్నగా అయిపోయింది. మనకి దీంతో ఇట్లాగా కొన్ని షార్ప్నర్స్ కూడా వస్తాయి. సో మనం యూస్ చేసేటప్పుడు అయిపోతూ ఉంటే అప్పటికప్పుడే షార్ప్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. దీంతో మనం కొంచెం లిప్స్ని ఇప్పుడు లైనింగ్ చేసుకోవాలి. మనకి క్రయాన్ లిప్స్టిక్స్ అని కూడా దొరుకుతున్నాయండి. సో అవైనా కూడా మీరు ట్రై చేయొచ్చు, కొంచెం బాగా సాఫ్ట్గా ఉంటాయి. సో చూసారు కదా, నేను లిప్స్టిక్ ఏం పెట్టలేదు, జస్ట్ ఈ లిప్ పెన్సిల్ అప్లై చేసుకొని మనం బ్లెండ్ చేశాక మనకి ఇలాగ షేడ్ వచ్చేసింది అనమాట, కొంచెం డార్క్ షేడ్. ఇది రెడీ అయిన తర్వాత మీకు నచ్చినటువంటి స్టిక్కర్ కానీ కుంకుమ బొట్టు ఏదైనా సరే పెట్టుకోండి. సో చూసారు కదండి, ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఐలైనర్ కూడా పెట్టుకోవచ్చు. బట్ నా ఐస్కి ఇంకా ఐలైనర్ అనేది ఇంకా ఎక్కువ హెవీగా అనిపిస్తుంది ఈ వీటున్న షేప్కి. సో అందుకనే నేను పెట్టుకోవట్లేదు. మీరు కావాలంటే లైట్గా ఐలైనర్ కూడా అప్లై చేసుకుంటే ఇంకా ఐస్ అనేవి బాగుంటాయి. మీరు ఐలైనర్ కూడా పెట్టుకుంటే ఇంకాస్త బాగుంటుంది. అండ్ అన్నిటిని కూడా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈ బుజ్జి మేకప్ బాక్స్ చాలా బాగా హెల్ప్ అయిందనమాట. దీంట్లో మీకు చూపిస్తాను చూడండి నేను ఏమేమి పెట్టాను. పౌడర్ డబ్బాతో సహా, ఒక మాయిశ్చరైజింగ్ డబ్బాతో సహా మొత్తం మనం ఇందాక పెట్టుకున్నటువంటి అన్ని పెన్సిల్స్, క్రీమ్స్ అన్నీ కూడా ఇందులో సర్దేశాను. ఫైనల్గా ఒక బొట్టు బిల్ల కూడా పెట్టాను. ఇవి కావాలి అంటే మనకి ఇక్కడ ఇలాంటి స్పేస్ కూడా ఇచ్చారు, ఇక్కడ కూడా ఇలాగ పెట్టుకొని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చూసుకోవడానికి ఎక్కడైనా సరే రెడీ అవ్వడానికి మిర్రర్ కూడా ఇచ్చారు. చాలా చాలా బాగుంది ఆర్గనైజ్ చేసుకోవడానికి. సో మీరు కూడా కావాలి అంటే వీటికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇవాళ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్. స్క్రీన్ మీద ఇన్స్టా హ్యాండిల్ ఉంటుంది, ఫాలో చేయడం మర్చిపోకండి. బాయ్.